నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం తమకు రావాల్సిన అలవెన్స్లు రాకుండా కాలయాపన చేస్తోందని, తమకు పీఆర్సీ బకాయిలు ఇప్పించేలా వర్షాకాలపు సమావేశాల్లో శాసనసభల్లో మాట్లాడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు వినతి పత్రం అందించారు. ఆదివారం బైన్సాలోని ఎమ్మెల్యే నివాసంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగి దంపతులకు లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యేలకు మేము వినతి పత్రాలు ఇస్తున్నాం. మాకు రావాల్సినటువంటి బకాయిలు 2017కు సంబంధించిన బకాయిలు, 2021 బకాయిలు, అదేవిధంగా సూపర్ లగ్జరీలలో కూడా మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫ్యూనరల్ ఎక్స్పెండిచర్ ఏదైతే చావుకరకు 30,000 రూపాయలు ఇస్తారో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకు కూడా 30,000 రూపాయలు చౌకర్త నిమిత్తం ఇవ్వాలని, అదేవిధంగా మాకు సంస్థ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదు కాబట్టి మాకు తెల్ల రేషన్ కార్డులు, అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఇప్పించాలని గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారిని కోరేది ఏంటంటే, ఈ వర్షాకాలం సమావేశాలలో మా విశ్రాంత ఉద్యోగుల సమస్యల గురించి వాళ్ళ వాయిస్ మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము నిర్మల్ జిల్లా తరఫున బైసా కార్మికుల తరఫున చెల్లి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ టైంలో డ్యూటీ చేసాము. అయితే వాళ్ళు లేట్ ఫిక్సేషన్ చేసి మాకు అంటే వేల లక్షలలో వచ్చేది 9 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా మాకు రాక. అయితే ఇప్పుడు వర్షాకాలం సమావేశాలు ఉంటాయి కదా సార్, మేము స్టేట్ కమిటీ ఏం తీసుకున్నారంటే 119 మంది ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఎవరి కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు పోయి మన సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకురండి, వాళ్ళు ఈ వర్షాకాల ప్రాబ్లమ్స్ను సభ దృష్టికి తీసుకుపోతారు, మనకు సమస్య పరిష్కారం అవుతుంది అనే విధంగా ఒక డిసిషన్ తీసుకున్నారు. అయితే చాలా మేము అంటే ఎండి గారికి ఇచ్చినాం సార్. అలా ప్రధానమైన సమస్య ఏదైతే గత ప్రభుత్వంలో 2017లో అదేవిధంగా 2021 సంవత్సరంలో పీఆర్సీ వచ్చే బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. 2023లో ఎలక్షన్స్ కన్నా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. విశ్రాంతి ఉద్యోగాలకు పీఆర్సీ బకాయిలు ఇస్తాను, ఆర్టీసీకి గవర్నమెంట్లో విలీనం చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఏ విధంగా సౌకర్యాలు ఉంటే ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ అబద్ధాల ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికోసం ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ సెషన్లో, వర్షాకాలం సెషన్లో విశ్రాంతి ఉద్యోగాలది ఏదైతే డిమాండ్ ఉంది పీఆర్సీ 2017 and 2021, అదేవిధంగా వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ బాల పోషణకు మన వైట్ రేషన్ కార్డ్ 60 సంవత్సరాలకి పైన పెరిగిన అందరికీ కూడా అర్హులన్న అందరికీ 2,000, 3,000 పెన్షన్ ఇస్తాం. ఆ పెన్షన్ కూడా వీళ్ళకు ఆసరా పెన్షన్ ఇవ్వాల. అదేవిధంగా మొన్న ఏదైతే ఉద్యోగాలకు మన హెల్త్ కార్డు ఇచ్చారు, ఆ హెల్త్ కార్డు కూడా వీళ్ళకి ఇవ్వాలని ప్రధానమైన సమస్య ఏదైతే ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో మా భారతీయ జనతా పార్టీ పార్టీ లీడర్ పెద్దలు మహేష్ రెడ్డితో డిస్కస్ చేసుకొని దానికి ఖచ్చితంగా 0 అవర్స్లో కానీ, దాని క్వశ్చన్ అవర్స్లో కానీ, దాని అసెంబ్లీలో చర్య తీసుకున్నా కానీ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వయసు అయిన తర్వాత పని చేసుడు ఎవరికి కూడా కష్టం.